హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎపిక్ బ్రోస్. సో ఇది వచ్చేసి మాకు ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట. మేము వచ్చేసి ఎపిక్ బ్రోస్ 4 మంది. ఎపిక్ బ్రో 1, ఎపిక్ బ్రో 2, ఎపిక్ బ్రో 3, ఎపిక్ బ్రో 4. సో మేము నలుగురం కలిసి వచ్చేసి ఫస్ట్ వీడియో కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడతాం. సో ముందు వీడియోలలో వచ్చేసి మేము మైన్క్రాఫ్ట్ అయినా ఆడచ్చు, ఏమైనా ఆడచ్చు. సో మీరు వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ని ఖచ్చితంగా వచ్చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోస్ వచ్చేసి మీకు వచ్చేసి అర్థమవుతుంది. సో మేము వచ్చేసి ఇప్పుడు ఒక మ్యాచ్ అయితే ఆడతాము. గేమ్ ప్లే ఎలా ఉందో చెప్పండి. సో మనకి చాలా టైం తర్వాత వచ్చేసి మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. సో మనకి ఫ్రంట్ లైన్ మోడ్ క్రాస్ ఫైర్ మ్యాప్ అయితే వచ్చింది మనకు. సో చూద్దాం ఈ గేమ్ ప్లే ఎలా ఉంటుందో. సో ఇక్కడ ఈ మ్యాప్లో వచ్చేసి ఎక్కువగా స్నైపర్ వచ్చేసి యూస్ చేయాలి. సో మనం వెయిటింగ్ ఫర్ 1 more ప్లేయర్ అంట. సో మన ద ఎపిక్ బ్రో 3 వచ్చేసి ఇంకా కనెక్ట్ అయితే కాలేదు. సో దానివల్ల వచ్చేసి మనకి ప్రీ మ్యాచ్ అయితే పడింది. సో ఇక్కడ వచ్చేసి స్నైపర్ అయితే ఎక్కువగా యూజ్ చేయాలి. ఎనిమీస్ వచ్చినా ఏమైతే కాదు. సో మనకు వచ్చేసి అతను ఎపిక్ బ్రో 3 వచ్చేసి కనెక్ట్ అయితే అయిపోయాడు. మనం వచ్చేసి స్నైపర్ అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే ఆబ్వియస్గా ఇక్కడ ఎక్కువ మంది స్నైపర్సే వాడతారు. ఈ స్నైపర్స్కి హెవెన్ కూడా అని చెప్తారు. సో వెళ్దాం ముందరికి. మన అపోనెంట్స్ ఎట్లుంటారనే దాన్ని బట్టి మనం స్నైపింగ్ యూజ్ చేయాలా, ఏది యూజ్ చేయాలని దాని పైన డిపెండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎనిమీ, ఓ మై గాడ్, నన్ను అయితే చంపేస్తున్నారు గైస్ వీళ్ళు. మొత్తం డ్యామేజ్ అయితే పడుతుంది నాకు ఫుల్గా. అసలు ఎనిమీస్ ఎక్కడున్నారు కూడా కనపడడం లేదు. ఇక్కడైతే చూసినాను ఇందాక ఒకరిని. సో మనం ఎప్పుడు చనిపోతాం కూడా గ్యారంటీ లేదు గైస్. సో చూద్దాం. ఓ గైస్, చంపేశారు గైస్ అక్కడ నుంచి, మూల నుంచి. లోడెడ్ అయితే మనం నార్మల్ గన్లోకి అయితే మార్చుకుందాం. సో చూద్దాం. మనం వచ్చి షార్ట్ కట్ నుంచి అయితే వెళ్దాం గైస్. ఇక్కడ షార్ట్ కట్లో కూడా నిలబడుకున్నారు గైస్. ఇక్కడ షార్ట్ కట్లో కూడా ఎవరిని వెళ్ళనీయకుండా ఇక్కడ నిలబడుకున్నారు. సో కత్తితో అయితే ఒకరిని చంపాను. సో ఇక్కడ ఓ గైస్, నేను రీలోడ్ చేసుకునే సమయంలోనే అతను నన్ను చంపేశాడు గైస్. సో చాలా ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు వచ్చేసి. సో ఇక్కడే ఉన్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం మళ్ళీ చంపుతాడా అని వచ్చేసి. సో లేదు గైస్, మన ఎపిక్ బ్రోస్ వచ్చేసి చంపేశారు అతన్ని. సో ఇక్కడైతే ఒకడు ఉన్నాడు కార్ వెనకాల. ఓ గైస్, మన వెనక నుంచి వచ్చేసి కాలుస్తున్నాడు. వెనకాలంతే ఫుల్ డ్యామేజ్ ఇచ్చేసి ముందరికి వచ్చి తన కిల్ అయితే దొబ్బేశాడు. సో వెరీ బ్యాడ్ గైస్. ఇప్పుడు స్నైపర్ అయితే పెట్టుకున్నాము. మనం షార్ట్ రేంజ్ స్నైపర్ అయితే ట్రై చేద్దాం, మనకు వర్కౌట్ అవుతుందా కాదు అని వచ్చేసి. సో ఇక్కడైతే ఉన్నాడు. ఓ గాయస్, మనకు వచ్చేసి షార్ట్ రేంజ్ స్నైపర్ వచ్చేసి వర్కౌట్ కాలేదు. ఓ నేను గన్ మార్చుకోవడం మర్చిపోయాను గైస్. షర్ట్ నీలేండి, ట్రై చేద్దాం. పిస్టల్తో అన్న ట్రై చేద్దాం. తను చనిపో. ట్రయో ఉన్నారు గైస్ అక్కడ వచ్చేసి. ట్రయో ముగ్గురు అయితే ఉన్నారు అక్కడ. సో ఇక్కడ అన్యాయం గైస్ ఇది. వీళ్ళు మంచి ప్లాన్తో సెటప్ చేసుకొని వీళ్ళు వచ్చేసి మమ్మల్ని చంపుతున్నారు ఇప్పుడు కూడా. మేము కూడా ఫ్యూచర్లో ప్లాన్ చేసుకొని ఒక మంచి టీం బిల్డ్ అయితే చేస్తాము. మా మధ్య కోఆర్డినేషన్ వచ్చేసి పెంచుకుంటాము. సో ఇక్కడ ఎనిమీస్ అయితే ఉన్నారా? ఇక్కడైతే లేరు గైస్. సో ఇక్కడైతే మామూలుగా ఉంటారు. ఇక్కడే కదా ఎనిమీస్ స్పాన్ అయ్యేది. ఓ గాయస్, అట్లా చంపాడు గైస్. ఓ స్నైపర్తో అయితే చంపాడు అతను మనల్ని. వెరీ సాడ్ గైస్. వీళ్ళు వచ్చేసి ఫుల్ ప్రో ప్లేయర్ లాగా అయితే ఉన్నారు. మనం వచ్చేసి హోప్స్ వదులుకోవడం తప్ప ఏం లేదు. చాలా సేపుల తర్వాత ఒక కిల్ చేశానని ఆనందపడే లోపే వాడు నన్ను చంపేశాడు. వీళ్ళు ఫుల్ ప్లాన్తో అయితే వచ్చేసారు గైస్ ఇక్కడ మనల్ని చంపనీకి. ఫుల్ ప్లాన్తో అయితే వచ్చేసారు. ఇక్కడైతే ఎనిమి ఉన్నాడు. ఒక ఎనిమి కోసం చంపనీకి పోతే ఇంకొక ఎనిమి నన్ను చంపుతున్నాడు. మరీ అన్యాయం గైస్. ఇక్కడ షార్ట్ కట్లోనే వెళ్దాం. ఇక్కడ ఉండద్దని అనుకుందాం. ఓ ఇక్కడ ఎవడో ఫ్లాష్ అయితే వేశాడు. మంచి ప్లాన్తో వచ్చేసి వీళ్ళు చంపుతున్నారు గైస్. ఇక్కడ మంచి ప్రో ప్లేయర్స్ ఉన్నట్టున్నారు వీళ్ళు. సో నా ముందు అకౌంట్ కూడా ఉంది, అది కూడా కొంచెం ప్రో అకౌంటే. కానీ యూట్యూబ్ ఛానల్ కోసం నేను మళ్ళీ రీఫ్రెష్ చేశాను అకౌంట్ అంతా. స్టార్టింగ్ నుంచి చేస్తే మంచి హైప్ అయితే వస్తుందనే ఉద్దేశంతో నేను వచ్చేసి మార్చేసాను మొత్తం. సో ఇక్కడ వచ్చేసి డాగ్ అయితే ఉంది. సో నేను డాగ్తో చనిపోతాను అనుకునే లోపే ఇతను స్నైపింగ్ చేస్తానని చంపేశాడు. మామూలుగా అంతా కూడా స్నైపింగ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు చాలా హైలీ టాలెంటెడ్.
నేను మొత్తం హెల్త్ తీసేస్తే ఇంకోటి కిల్ తీసుకున్నాడు. అమ్మయ్య, చాలాసేపుల తర్వాత కిల్ అయితే చేసాము. మనం 21, వాళ్ళకి 48 గైస్, వాళ్ళకి 49 గైస్. ఇంకా హోప్స్ లేవు గైస్, ఇంకా మనమే లాస్ట్ అయిపోయింది గైస్. మనకు వచ్చే డిఫీట్ గైస్. మనం వచ్చేసి ఇక్కడ సో అవతల టీం వాళ్ళ MVP ఎవరో షిఫు 25 అంట. మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నట్టున్నారు వీళ్ళు వచ్చేసి, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో నేను ప్రాక్టీస్ మ్యాచ్లలో ప్రతి ఒక్కటి విక్టరీనే అయ్యి వచ్చాను. సో కానీ ఇక్కడ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం డిఫీట్ అయితే వస్తుంది నాకు. సో నెక్స్ట్ గేమ్ కూడా ఆడదాం. నెక్స్ట్ గేమ్ ఖచ్చితంగా విక్టరీ రావాలని కొడుకుందాం. సో కొత్త గేమ్ అయితే ఆడదాం, విక్టరీ అయితే తెచ్చుకుందాం. లెట్స్ గో గైస్. సో స్టార్ట్ అయితే అవుతుంది ఇక్కడ మ్యాచ్ వచ్చేసి. సో టీమ్ డెత్ మ్యాచ్ న్యూటన్ మ్యాప్ వచ్చేసి మనకైతే వచ్చింది. సో వచ్చేసాం మన మ్యాప్లోకి వచ్చేసి. ఇప్పుడు మనకు వచ్చేసి ప్రీ మ్యాచ్ అని వచ్చేసి అయితే పడింది. ఎందుకంటే మనకు 1 మోర్ ప్లేయర్ అయితే ఇంకా కనెక్ట్ అయితే కాలేదు. అతను ఎవరో కాదు, ద ఎపిక్ బ్రో 3 అనమాట. అతనికి వచ్చేసి కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ అయితే అతని ఫోన్లో అయితే ఉన్నాయి. సో మనకు వచ్చేసి అతను వచ్చేసాడు గేమ్లోకి. మనం వచ్చేసి చూద్దాము ఏమన్నా మంచి ఈసారి విక్టరీ అయితే కొడదామా, లేకపోతే లాస్ట్ టైం లాగా డిఫీట్ అయితే అవుతామని వచ్చేసి. మనం వచ్చేసి డిఫీట్ అయితే కాకూడదు గైస్, ఎందుకంటే మనకు వచ్చేసి లాస్ట్ టైం వచ్చేసి మనం డిఫీట్ అయితే అవ్వాము. మళ్ళీ ఈసారి డిఫీట్ అయితే మనకు వచ్చేసి కొంచెం బాగుండదు గైస్. సో ఇక్కడ వచ్చేసి ఒక ఎనిమి అయితే కనిపించాడు, డబుల్ కిల్ అనమాట మనకు వచ్చేసి. ఇప్పుడు చూద్దాం ముందర ఎవరైనా ఎనిమి అయితే ఉన్నాడా అని వచ్చేసి. సో ఇక్కడైతే ఉంటారు మామూలుగా అయితే, ఇక్కడ దాపెట్టుకొని అయితే ఉంటారు. ఇక్కడ కూడా లేరా? ఓకే, అయితే మనం సేఫ్ సైడ్. సో ఇక్కడ ఎనిమిలు అయితే ఎవరు లేరు. పైకి వెళ్ళి చూద్దాం ఎవరైనా ఎనిమిస్ అయితే ఉన్నారా అని వచ్చేసి. సో ఇక్కడ పైన కూడా అయితే ఎవరైతే లేరు. సో ఇక్కడ వచ్చేసి కింద అయితే ఒకడు ఉన్నాడు, కనిపించాడు నాకు. అతను వచ్చేసి మన ద ఎపిక్ బ్రో 2 వచ్చేసి కొట్టేశాడు. మనం వచ్చేసి